అన్ని జనుడు దేవుని గాని వెతికితే కనుగొంటే వాడిని కూడా దేవుడు కనుక్కుంటాడు, వాడు దేవుడికి తెలుస్తుంటాడు అని చెప్తాడు. అంటే ఒక అవిశ్వాసం నుంచి విశ్వాసంలోకి వచ్చిన వ్యక్తికి దేవుడికి దేవుడికి తెలుసు, అతను నా నామాన్ని తెలుసుకొని ఉన్నాడని దేవుడికి తెలిసింది. కానీ ఆ విశ్వాసి, అన్ని జనంలో నుంచి క్రీస్తులోకి వచ్చిన విశ్వాసి దేవుని జ్ఞానము అంతగా ఉండదు కాబట్టి ఆడి యొక్క విశ్వాసాన్ని మీరు దెబ్బతీసే క్రియలు మాత్రం చెయ్యొద్దు అని చెప్తాడు. ఎందుకు చేయొద్దు అని చెప్తాడంటే వాడికి దేవుని జ్ఞానం ఉండదు. ఫస్ట్ దేవుని జ్ఞానం ఉండదు కాబట్టి క్రైస్తవులు అంటే సత్యదేవుడు, ఒకే ఒక దేవుడు ఆరాధికులు అని మాత్రమే తెలియదు. అంటే ఇక్కడ ఒకే ఒక దేవుడిని ఆరాధించే వాళ్ళు వీళ్ళు అని ఆ విశ్వాసికి తెలిసి ఆ ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధించడానికి క్రైస్తవంలోకి వచ్చిన వాడిని మనం చేసే క్రియలను బట్టి వాడి విశ్వాసాన్ని దెబ్బతీయకూడదు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనము ఆహార నియమాల విషయంలో దేవుని దగ్గర మనం ఏమి హెచ్చించబడము, అలా అని తగ్గించబడము. కానీ మన క్రియలు వాడికి ఏం చేయకూడదంటే అవిశ్వాసాన్ని క్రియేట్ చేయకూడదు అని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ కొరింథీ 8లో తెలియజేస్తాడు. అయితే ఇంకో విషయం కూడా పౌలు భక్తుడు చెప్తాడు. సో మీరు కానీ విగ్రహాలయంలో ఏదైనా ఒక విగ్రహం ఉన్న ఆలయంలోకి వెళ్ళి అక్కడ భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు అక్కడ ఏం చేస్తారంటే ఆ విశ్వాసి కానీ మీరు కంటబడినప్పుడు ఆ విశ్వాసి యొక్క అంటే ఎవడైతే అన్ని జనంలో నుంచి వచ్చిన బలహీనుడు ఎవడైతే ఉంటాడో, దేవునికి జ్ఞానం లేక బలహీనంగా ఉంటాడో వాడి నిమిత్తము మీరు ఏం చేయాలంటే ఆ భోజన పంక్తి నుంచి బయటికి రావాలి అని చెప్తాడు. ఎందుకంటే వాడి ఉద్దేశం అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే క్రైస్తవులు కూడా విగ్రహారాధనని ప్రోత్సహిస్తున్నారా అన్న భ్రమ అయితే వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి వాడి విశ్వాసము సన్నగిల్లకుండా ఉండుటకు మీరు ఎమ్మటనే అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చేసేయాలి అని చెప్తాడు. అంటే ఆహార విషయంలో మనం దేవుని దగ్గర హెచ్చించబడము, తగ్గించబడము. కానీ ఇది అన్ని జనుడు దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ విశ్వాసం ఏదైతే ఉంటుందో ఆ విశ్వాసాన్ని తగ్గించే క్రియ మాత్రం నువ్వు చెయ్యకూడదు. మోషే ఇచ్చిన ఆజ్ఞను మీరు మేరకూడదు అని చెప్తాడనమాట. అంతే.